వెల్కమ్ టు నీవి ట్రెండ్. ఈరోజు మనం ఆలు పాలక్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను. అవి పెద్ద అయితే 2 సరిపోతుంది. 3 ఆనియన్స్ తీసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం ఓ 4 పచ్చిమిర్చి వేసుకొని కుక్ చేసుకుందాము. దాని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలు వేసుకోవాలండి. ఆలు క్వాంటిటీ మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3 ఆలూస్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఆలు కొంచెం టైం పడుతుంది కాబట్టి కుక్ కావడానికి ఫస్ట్ మనం ఆలు యాడ్ చేస్తున్నాము. దాని తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకుందాము. దాని తర్వాత ఒక టమాటా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడకాలి కాబట్టి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. దాని తర్వాత పాలకూర, నేను 4 కట్టల పాలకూర తీసుకుంటున్నాను. 4 కట్టల పాలకూర ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనకు ఆకుకూరలు ఎక్కువ తినాలనిపించదు కదా, సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది అనమాట. ఆలు కోసమన్నా మనం కర్రీ తింటాము. ఓన్లీ పాలకూర కర్రీ చేసుకుంటే చాలామందికి నచ్చదు కదా ఆకుకూరలు, అందుకే ఈ ప్రాసెస్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా 4 కట్టల పాలకూర వేసాక ఒకసారి కలిపి కుక్ చేసుకుందాము. ఇలా అంతా కొంచెం దగ్గర పడ్డాక 1 స్పూన్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే స్లిమ్లో మనకి ఇలా ఆయిల్ పైనకి వచ్చేస్తుంది. అంతే అండి, మన పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన ఆలు పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నీవి ట్రెండ్. సబ్స్క్రైబ్.